హైదరాబాద్ కుకట్పల్లిలో వరుస దొంగతనాలు కలకలం సృష్టిస్తున్నాయి. వరుసగా 3 రోజుల పాటు చోరీ చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు దొంగలు. మొన్న సైబరాబాద్ సబ్ ఇన్స్పెక్టర్ ఇంట్లోనే చోరీకి పాల్పడ్డ దొంగలు ఈసారి అసెంబ్లీ ఉద్యోగి వెంకటేశ్వరరావును టార్గెట్ చేశారు. కుకట్పల్లి హౌసింగ్ బోర్డు 7వ ఫేజ్ LIG 522లో ఉన్న ఆయన ఇంటి తాళం పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు దొంగలు. 3 లక్షల నగదుతో పాటు నగలు చోరీ జరిగినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుకట్పల్లిలో వరుస చోరీలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, కుకట్పల్లిలో వరుస చోరీ ఘటనలకు సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? కుకట్పల్లి KTHB పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా జరుగుతున్న చోరీలు ఇటు పోలీసులకు సవాల్గా విసురుతుండగా స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత వీళ్ళంతా కూడా తాళం వేసిన ఇళ్లలోకి చొరబడి తాళాలు పగలగొట్టి ఆ తర్వాత అందిన కాడికి దోచుకెళ్తున్న సంఘటనలు వరుసగా శుక్రవారం నుండి మొదలు పెడితే మంగళవారం ఉదయం వరకు కూడా ఈ సంఘటనలు చోటు చేసుకోవడం జరిగింది. సుమారు 20 ఇళ్లలో వరుస చోరీలకు పాల్పడ్డారు. 50 తులాల బంగారు ఆభరణాలకు పైగా దోచుకెళ్లారు. 13 లక్షలకు పైగా కూడా నగదును ఎత్తుకెళ్లిన సంఘటన ఒక్క KTHB పోలీస్ స్టేషన్ పరిధిలోనే చోటు చేసుకోవడం జరిగింది. ప్రగతినగర్ లో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో 6 ఫ్లాట్లలో చోరీ చేసిన దుండగులు ఆ తర్వాత KTHB 6వ ఫేజ్ 7వ ఫేజ్ లో ఉన్న LIG క్వార్టర్స్ లో వరుస చోరీలు చేశారు. వీళ్ళంతా కూడా తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేసుకుంటున్నారు. ఉదయం రెక్కి నిర్వహించడం, రాత్రిపూట 12 గంటలు దాటిన తర్వాత ఈ చోరీలు చేయడం చేస్తున్నారు. అది కూడా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయాల్లోనే వీరు చోరీలకు పాల్పడుతుండడం జరుగుతుంది. ఈ క్రమంలో మొత్తం 5 బృందాలను KTHB పోలీసులు రంగంలోకి దింపడం జరిగింది. వీళ్ళంతా కూడా బీహార్, మహారాష్ట్రకు చెందిన వారిగా కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే భాష కానీ వాళ్ళ నడవడిక కూడా అంతా కూడా మహారాష్ట్ర, బీహార్ చెందిన వారిగా కూడా గుర్తించడం జరిగింది. ఈ క్రమంలో మొత్తం 5 బృందాలు రంగంలోకి దిగిన పోలీసులు వీళ్ళని ఆచూకీ కూడా కనిపెట్టారు. కొద్దిసేపటి క్రితమే వీళ్ళని అదుపులోకి తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. వీళ్ళ నుండి 50 తులాలకు పైగా కూడా బంగారు ఆభరణాలను రికవరీ కూడా చేసినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు మాత్రం ఇంకా ధృవీకరించట్లేదు. భోగి. థ్యాంక్ యూ రాధాకృష్ణ. ఏపీ తాత్కాలిక సచివాలయం మరో 2 గంటల్లో వెలగపూడిలో లాంఛనంగా ప్రారంభం కానుంది. తాత్కాలిక సెక్రటేరియట్ బ్లాక్ 5లోని గ్రౌండ్ ఫ్లోర్లో వివిధ శాఖల కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి. సెక్రటేరియట్లో కార్యకలాపాలు మొదలు పెట్టడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. చాలా శాఖల ఉద్యోగులు, అధికారులు అమరావతికి చేరుకున్నారు. వెలగపూడిలో మరికొన్ని గంటల్లో తాత్కాలిక సచివాలయం లాంఛనంగా ప్రారంభం కాబోతోంది. హైదరాబాద్లోని ఏపీ సచివాలయం నుంచి వాళ్ళ ఉదయం బయలుదేరిన మరో 200 మంది కాసేపట్లో వెలగపూడికి చేరుకోబోతున్నారు. తాత్కాలిక సచివాలయ నిర్మాణ పనులు, HOD కార్యాలయాలు అన్ని శరవేగంగా పూర్తవుతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్, వెలగపూడిలో ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మరి కాసేపట్లోనే సచివాలయం ప్రారంభం కాబోతోంది. ఆ విశేషాలేంటి? భోగి, వెలగపూడి, అమరావతిలోని వెలగపూడి తాత్కాలిక సెక్రటేరియట్ బ్లాక్ లో ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా సిద్ధమయ్యాయి. ప్రస్తుతం మనం చూడవచ్చు అన్ని బ్లాక్లన్నింటిని కూడా పూలతో అందంగా అలంకరిస్తున్నారు. ప్రతి బ్లాక్ ని కూడా అంటే ఈ రోజు 4 శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ప్రారంభం కానున్నాయి. ఆ శాఖలకు సంబంధించిన బ్లాక్స్ అన్నింటినీ కూడా ఇక్కడ పూర్తిగా పూలతోటి అందంగా అలంకరించడం జరిగింది. ప్రస్తుతం చూస్తున్నాం. మరి కొద్దిసేపట్లో అంటే మరో సుమారుగా గంటన్నర సమయంలోపు ఈ కార్యక్రమం అంతా కూడా ప్రారంభం కానుంది. 2:59 కరెక్ట్గా ముహూర్తం అనేది ఖరారు చేయడం జరిగింది. దాంతో సిబ్బంది కూడా పొద్దు నుంచి కూడా అవిశ్రాంతంగా దాదాపు 2000 మంది సిబ్బంది మొత్తం సెక్రటేరియట్, తాత్కాలిక సెక్రటేరియట్ ఏదైతే ఉందో ఆ సెక్రటేరియట్ లో పనిచేసే సిబ్బంది అంతని కూడా ఇక్కడే మోహరించడం జరిగింది. యుద్ధ ప్రాతిపదికన ఈ ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో రంగం ఏర్పాటు మొత్తం సిద్ధం చేశారు అధికారులు. మొత్తం మీద అంటే ఈ రోజు మాత్రం 4 శాఖలకు సంబంధించిన ఏదైతే గృహ నిర్మాణ సంస్థ, అదేవిధంగా R&B కార్యాలయం ఇదంతా కూడా ఇక్కడ ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తిగా పూర్తయ్యాయి. అన్ని బ్లాక్స్ ను అదేవిధంగా క్యూబ్స్ ను కూడా ఇక్కడ పూర్తిగా పూలతో అలంకరించడం అనేది ప్రస్తుతం మనం చూడవచ్చు. ఏపీ సచివాలయం హైదరాబాద్ నుంచి దాదాపుగా 5 బస్సుల్లో 200 మంది ఉద్యోగులందరూ కూడా ఇక్కడికి తరలి రావడం జరిగింది. అయితే మరి కొంతసేపట్లో వారు కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం ఉండడంతో ఇక్కడ మొత్తం అధికారులు కానీ యంత్రాంగం కానీ మొత్తం అంతా కూడా ఈ ప్రాంగణాన్ని మొత్తం కూడా సిద్ధం చేసి ఉంచారు. వాతావరణం కొంత అనుకూలించకపోయినప్పటికీ కూడా సిబ్బంది మొత్తాన్ని ఇక్కడ మోహరించి మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తయ్యే విధంగా ఇక్కడ ముహూర్తం లోపు ఇక్కడ
మొత్తం అన్నింటినీ కూడా ఏదైతే ఎలక్ట్రిఫికేషన్ కానీ ఏదైతే క్యూబ్స్ని అలంకరించడం కానీ వీటన్నిటిని కూడా మొత్తం యుద్ధ ప్రాతిపదికన పొద్దు నుంచి కూడా సిబ్బంది అంతా కూడా కష్టపడి ఇక్కడ పనిచేస్తూ ఉన్నారు. మొత్తం మరి కొంతసేపట్లో మరి అరగంట లోపే ఇక్కడ కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. ఏదైతే ఉద్యోగులందరినీ కూడా స్వాగతం పలికేందుకు ఇక్కడ స్థానిక ఉద్యోగులు అదేవిధంగా సిబ్బంది కూడా సమాయత్తమయ్యారు. మరి కొంతసేపట్లో మంత్రులు కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. దాంతో ఇప్పటికే మనకు అందిన సమాచారం ప్రకారం విజయవాడకి అతి చేరువలో ఉద్యోగులంతా కూడా హైదరాబాద్ నుంచి బయలుదేరిన ఉద్యోగులంతా కూడా ఉన్నారని చెప్తున్నారు. మరి కొంతసేపట్లో ఇక్కడికి వచ్చే అవకాశం ఉండటంతో ఇక్కడ అంతా కూడా కోలాహలం అనేది ఏర్పడింది. ఒక పండగ వాతావరణం అనేది ఇక్కడ ప్రస్తుతం మనం చూడవచ్చు. ఏదైతే ఈ బ్లాకుల్ని 4 నెలల కాలంలో యుద్ధ ప్రాతిపదికన వీటిలన్నింటినీ పూర్తి చేయడం జరిగింది. చాలా మంది సందర్శకులు కూడా ఇక్కడికి వచ్చి ఆశ్చర్యపోవడం జరుగుతుంది. తాత్కాలిక సచివాలయమే ఈ రకంగా ఉంటే శాశ్వత సచివాలయం అనేది ఇంకా ఏ రకంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడంతా కూడా అందరూ ఆశ్చర్యపరిచే విధంగా ఏదైతే ఈ ప్రభుత్వం అంతా కూడా చేస్తుందని చెప్తున్నారు. ఉద్యోగులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడంతా కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దూరం నుంచి అదే అమరావతి హైదరాబాద్ నుంచి వచ్చే ఉద్యోగులకు అందరికి కూడా ఇక్కడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ చేయడం జరిగింది. ప్రస్తుతం మరి కొంతసేపట్లో ఇక్కడికి మంత్రులు అదేవిధంగా సిబ్బంది ఉద్యోగులు ఏదైతే హైదరాబాద్ నుంచి ఉద్యోగులు కూడా ఇక్కడికి రావడం జరుగుతోంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ వరప్రసాద్. అంతకుముందు హైదరాబాద్ ఏపీ సెక్రటేరియట్ నుంచి బస్సుల్లో వెలగపూడికి తరలి వెళ్లారు ఉద్యోగులు. వెళ్ళిపోయాడంటే మేడం అంటే మీరు అందరం సంతోషంగానే వెళ్తున్నాం. అందరూ కాబట్టి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఏకైక దీక్షతోటే ఉద్యోగస్తులందరూ కూడా పట్టుదలతో ఉన్నారు. తప్పకుండా మేమందరం కూడా హ్యాపీగానే ఈరోజు కార్యక్రమానికి అటెండ్ అయ్యి వచ్చి రాబోయే 2-3 రోజుల్లో మొత్తం 4 డిపార్ట్మెంట్లు కూడా ఏ అయితే ఫైల్స్ తోటి సరి కంప్లీట్గా బయలుదేరి వెళ్తాం. హెచ్ఐసిసిలో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు సీఎం కేసీఆర్. తెలంగాణలో కొత్తగా ఏర్పాటు చేయనున్న జిల్లాల స్వరూప స్వభావాలను ముఖ్యమంత్రి పార్టీ నేతలకు వివరించారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారి అందిస్తారు. చారి, టీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో కేసీఆర్ ఏమన్నారు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం హెచ్ఐసిసిలో కొనసాగుతుంది. పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఆ ఎమ్మెల్సీలను కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకుల్ని కూడా ఈ సమావేశానికి ఆహ్వానించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కాబోతున్నటువంటి జిల్లాల మీద ముందు ప్రజాప్రతినిధులకు, పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ప్రధానంగా పార్టీలోనే జిల్లాల ఏర్పాటు మీద కొన్ని అంతర్గత విభేదాలు, పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా బాహటంగా మీడియా ముందు విమర్శలు చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ప్రధానంగా వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి జనగామ మొదటి నుంచి కూడా కొత్త జిల్లా కాబోతుందని చర్చ జరిగినటువంటి నేపథ్యం, ఆ తర్వాత జనగామాని పూర్తిగా యాదాద్రి జిల్లాలో కలుపుతున్నటువంటి నేపథ్యంలో ఇలా అటు ఎంపీ ఇటు జనగాంకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే మధ్య మాటల యుద్ధం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికార పక్షంలో ఉన్నటువంటి నాయకుల మధ్యనే జిల్లాల ఏర్పాటు, మండలాల సర్దుబాటు లాంటి అంశాల మీద అవగాహన లేకపోతే ప్రతిపక్షాల నుంచి కూడా తీవ్ర ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుందన్న నేపథ్యంలో ముందు అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిగిలిన సీనియర్ నాయకులందరికీ కూడా అవగాహన ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రధానంగా టీఆర్ఎస్ ఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. టీఆర్ఎస్ ఎల్పీలో సీఎం కేసీఆర్ సుమారు 25 నిమిషాల పాటు మాట్లాడారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియ అధికారికంగా ఇప్పటికే పూర్తయింది. దసరా నుంచి కొత్త జిల్లాలలోనే పరిపాలనా కార్యక్రమాలు కొనసాగాలి. ఆ రోజు అన్ని కొత్త జిల్లాల్లో పరిపాలనా కార్యక్రమాలు చక్కదిద్దేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇక ప్రధానంగా ఆ దేశంలో జనాభా ప్రాతిపదికన ఎలాగైతే జిల్లాలు ఏర్పాటు చేసినారో తెలంగాణ రాష్ట్రంలో కూడా కొత్త జిల్లాల్లో కేవలం 36 లక్షల మందితో మాత్రమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. దీంతో పాటు కొత్తగా ఏర్పాటయ్యే మండలాలు సుమారు 73 నుంచి 74 మండలాలు కొత్తగా ఏర్పడతాయి అని చెప్పేసి సీఎం ఎమ్మెల్యేలకు స్పష్టం చేశారు. ఇక
రాజకీయపరమైనటువంటి అంశానికి వస్తే కొత్త జిల్లాలు కావచ్చు, కొత్త మండలాలకు సంబంధించినటువంటి డిమాండ్లు రాజకీయ పార్టీలు కావచ్చు, ఇతర నాయకులు చేస్తే దాన్ని పెద్దగా ప్రభుత్వం పట్టించుకోదు. కానీ ప్రజల నుంచి నిజంగానే డిమాండ్ వస్తే ఆ డిమాండ్ను పూర్తిగా నెరవేర్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందనే డిమాండ్ని కూడా ఆయన చాలా స్పష్టంగా ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి డిమాండ్లకు సమాధానం చెప్పారు. ఇక మిగతా రాజకీయపరమైనటువంటి అంశాలకు వస్తే జిల్లాల ఏర్పాటు అనేది పూర్తి స్థాయిలో అభివృద్ధి కోసం మాత్రమే జరుగుతుంది. మేజర్గా ఎక్కువ జనాభా ఉన్నటువంటి మండలాలు, ఎక్కువ జనాభా ఉన్నటువంటి గ్రామాలను పూర్తి స్థాయిలో అర్బన్ మండలాలుగా ఏర్పాటు చేయాలనే ఒక ప్రతిపాదన కూడా చేస్తున్నట్టు దీంట్లో ప్రధానంగా స్పష్టం చేశారు. దీంతోపాటు ప్రధానంగా త్వరలో ఇప్పటి వరకు జరిగినటువంటి వ్యవహారం కొత్తగా ఏర్పాటు కాబోయే 14 జిల్లాల ఏర్పాటు అనేది అధికారికంగా జరుగుతున్నటువంటి కార్యక్రమమే. అయితే కొత్తగా ఏర్పాటు కావాల్సినటువంటి అంశాలు కావచ్చు, ఇతరత్ర అంశాలు, మార్పులు చేర్పులకు సంబంధించినటువంటి అంశాల మీద త్వరలో అఖిలపక్షాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఇక ఒక నియోజకవర్గం, ఒక జిల్లాలో ఒక నియోజకవర్గం ఉండాలన్న నిబంధన కూడా ఏమీ లేదు. 3-4 జిల్లాలకు సంబంధించినటువంటి మండలాన్ని కలిపి కూడా నియోజకవర్గంగా ఉండొచ్చు. ఎవరు ఎమ్మెల్యేలు కావచ్చు, ఎవరు ప్రజాప్రతినిధులు కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దీని మీద అనుమానాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదని ఈ సమావేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలకు చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. పార్టీకి సంబంధించి ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలతో కూడినటువంటి బృందాలుగా ఏర్పడి సమావేశంలో ప్రధానంగా ఏ అభిప్రాయాలు ఉన్నాయి, ఏ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటి అనేవి ఆ కమిటీలో గ్రూపులుగా ఏర్పడి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులంతా ఒక నివేదికను రెడీ చేసి సీఎంకి సాయంత్రం లోపు ఉంచే అవకాశం ఉంది. సాయంత్రం 4 గంటల వరకు ఈ సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా పూర్తి స్థాయిలో జిల్లాల ఏర్పాటు మీదనే పార్టీలో ఉన్నటువంటి అభిప్రాయాలు, వివిధ రకాల అంశాల మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. సమావేశంలో ఎల్పీ సమావేశంలో సుమారు 25 నిమిషాల్లో మాట్లాడిన తర్వాత సీఎం నేరుగా క్యాంప్ ఆఫీస్కి చేరుకున్నారు. సుమారు 1:30 ప్రాంతంలో ఆయన క్యాంప్ ఆఫీస్కి వెళ్లాల్సి ఉంది, కానీ గంట ముందే వెళ్లారు. హైకోర్టు విభజనకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. థ్యాంక్ యూ చారి. కేంద్ర పార్లమెంట్ వ్యవహారాల మంత్రివర్గ కమిటీ భేటీ అయింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 18 నుంచి ఆగస్టు 12 వరకు జరపాలని నిర్ణయించారు. కొత్తగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులు 18న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జీఎస్టీ బిల్లు ఆమోదానికి కేంద్రం ప్రయత్నాలు కొనసాగిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఓవర్ టు యు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై ఈ రోజు సమావేశమైన కేబినెట్ కమిటీ అండ్ పార్లమెంట్ అఫైర్స్ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. రాజ్నాథ్ సింగ్ కేంద్ర హోంమంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి పార్లమెంటు వ్యవహారాల మంత్రి వెంకయ్యనాయుడుతో పాటు సభ్యులు హాజరయ్యారు. జూలై 18 నుంచి ఆగస్టు 12 వరకు కూడా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు నిర్వహించేందుకు ఈ రోజు కేబినెట్ కమిటీ అండ్ పార్లమెంట్ అఫైర్స్ నిర్ణయం తీసుకుంది. ఇందులో చూసుకుంటే మొత్తంగా వర్షాకాల సమావేశాలు 25 రోజుల పాటు ఉన్నటువంటి ఈ సమావేశాలు వర్కింగ్ డేస్ లో మొత్తంగా కేంద్ర ప్రభుత్వం జీఎస్టీకి సంబంధించినటువంటి బిల్లును ఆమోదించే దిశగా ముందుకెళ్లబోతుంది. దీంతో పాటు కన్స్యూమర్ ప్రొటెక్షన్ బిల్లు, బినామీ ట్రాన్సాక్షన్ సవరణ బిల్లు, అలాగే రాజ్యసభలో చూసుకుంటే దాదాపుగా 56 పెండింగ్ బిల్స్ ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఆమోదించుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్లేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇటు లోక్సభలో కూడా 10 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. 10 పెండింగ్ లో ఉన్నటువంటి లోక్సభ 10, ఇటు రాజ్యసభలో 56, మొత్తం 66 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో కీలకమైనటువంటి బిల్లుల్లో ముందుగా రాజ్యసభలో జీఎస్టీ బిల్లును ఆమోదించుకునే దిశగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. మరోవైపు ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అమెండ్మెంట్ బిల్లు, అలాగే విజిల్ బ్లోయర్స్ ప్రొటెక్షన్ అమెండ్మెంట్ బిల్లు 2015 నుంచి పెండింగ్ లో ఉంది. దీంతో పాటు కంపెనీస్ కి సంబంధించిన అమెండ్మెంట్ బిల్లు, రీజనల్ రూరల్ బ్యాంక్స్, కీలకమైనటువంటి పబ్లిక్ ప్రెమిసెస్ కి సంబంధించిన ఎవిక్షన్ అండ్ అన్ఆథరైజ్డ్ ఆక్యుపెంట్స్ కు సంబంధించిన బిల్లు పెండింగ్ లో ఉన్నాయి. దీనిపైన ప్రధానంగా దృష్టి సారించబోతున్నారు. న్యూక్లియర్ సేఫ్టీకి సంబంధించి రెగ్యులరీ అథారిటీ బిల్లు పైన 2011 నుంచి ఈ బిల్లును విషయంపైన పెండింగ్ లో ఉంది. దీనిపై కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించబోతుంది. లోక్సభలో పెండింగ్ లో ఉన్నటువంటి బిల్స్ లో చూసుకుంటే ఎన్ఫోర్స్మెంట్ సెక్యూరిటీ, అలాగే ద కంపెనీస్, దీంతో పాటు బినామీస్ ట్రాన్సాక్షన్ సంబంధించి, అలాగే రైట్ ఫేర్ కంపెన్సేషన్, మైక్రో అండ్ స్మాల్ స్కేల్ ఎలక్ట్రిసిటీ బిల్లు, అలాగే లోక్పాల్ లోకాయుక్తకు సంబంధించినటువంటి బిల్లు పెండింగ్ లో ఉంది. దీంతో పాటు ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి బిల్లు లోక్సభలో పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం రాబోతున్నటువంటి వర్షాకాల సమావేశాల్లో లోక్సభలో ఆమోదించుకునే దిశగా ముందుకు వెళ్లబోతుంది. ఇటు రాజ్యసభలో అత్యధికంగా పెండింగ్ లో ఉంది. 2014లో
అధికారంలోకి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత లోక్సభలో బలం ఉన్నప్పటికీ రాజ్యసభలో ప్రతిపక్షాల కాంగ్రెస్ పార్టీ, ఇటు మిత్రపక్షాల కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాల బలం ఉండడంతో చాలా బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. రాజ్యసభలో పెద్దల సభలో పెండింగ్ లో ఉన్నటువంటి బిల్లులో ముఖ్యమైనది జీఎస్టీ బిల్లును ఆమోదించుకునే దిశగానే ప్రయత్నాలు జరగబోతున్నాయి. అదే కాకుండా కీలకమైన బిల్లుల్లో చూసుకుంటే 56లో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ కి సంబంధించి, దాంతోపాటు వక్ఫ్ ప్రాపర్టీస్ సంబంధించిన బిల్లుతో పాటు జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ బిల్లు కూడా ప్రస్తుతం ఇప్పటికి ఇంకా రాజ్యసభలో పెండింగ్ లో ఉంది. ఇవే కాకుండా ఇండియన్ మెడికల్ కౌన్సిల్ కి సంబంధించినటువంటి అమెండ్మెంట్ బిల్లు, అలాగే చైల్డ్ లేబర్ కి సంబంధించిన ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ అమెండ్మెంట్ బిల్లు, దాంతోపాటు తమిళనాడుకు సంబంధించిన లెజిస్లేటివ్ కౌన్సిల్ రీపీల్ పైన సంబంధించినటువంటి బిల్లు, హైయర్ ఎడ్యుకేషన్ కి సంబంధించిన రీసెర్చ్ బిల్లు, నేషనల్ కమిషన్ ఫర్ హ్యూమన్ రీసెర్చ్ సంబంధించినటువంటి బిల్స్, కీలకమైనటువంటి బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఇవే కాకుండా మొత్తంగా 56 బిల్స్ లోక్సభలో పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నింటిపైన కూడా ఈసారి జరిగేటువంటి ఉభయ సభల్లో బిజినెస్ ను సజావుగా సాగనించి పూర్తి స్థాయిలో రాబోతున్నటువంటి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని, పంజాబ్ అసెంబ్లీ ఎలక్షన్లను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా ప్రతిపక్షాలతో ఉభయ సభలను సజావుగా నడిపించుకునే దిశగా ప్రయత్నాలు చేసేటువంటి అవకాశం ఉన్నాయి. సిసిపిఏ ఈ రోజు షెడ్యూల్ ను ప్రకటించింది. ఓకే, థ్యాంక్ యూ సురేష్. కేపీహెచ్బీ నిజాంపేటలో దారుణం జరిగింది. ముఖానికి ప్లాస్టిక్ కవర్ కప్పుకోవడంతో ఊపిరాడక 4 ఏళ్ల బాలుడు చనిపోయాడు. గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన శ్రేయాష్ నిన్న ఇంట్లో ఆడుకోవటానికని ప్లాస్టిక్ కవర్ ను వెంట తీసుకెళ్లాడు. బెడ్రూమ్ లోకి వెళ్లిన శ్రేయాష్ తలుపు గడియ వేసుకుని ప్లాస్టిక్ కవర్ ను ముఖానికి కప్పుకున్నాడు. కొద్దిసేపటికి ఊపిరాడక స్పృహ తప్పి పడిపోయాడు. శ్రేయాష్ కోసం వెతికిన అతని తల్లి బెడ్రూమ్ లో శ్రేయాష్ పడిపోయి ఉన్నాడు. హుటాహుటిన బాలుని ఆసుపత్రికి తీసుకెళ్లినా ఉపయోగం లేకపోయింది. అప్పటికే శ్రేయాష్ చనిపోయినట్టుగా వైద్యులు చెప్పారు. ప్లాస్టిక్ కవర్ కప్పుకోవడంతో ఊపిరాడక బాలుడు మృతి చెందిన ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? భోగి కుకట్పల్లి నిజాంపేటలో అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఒక కుటుంబంలో 4 ఏళ్ల చిన్నారి శ్రేయాస్ చనిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. అది కూడా ఆడుకోవడానికి ఇంట్లో తల్లితో పాటు అతను ఉన్నారు. ఇద్దరు, తల్లి తన పనిలో తాను ఉండగా 4 ఏళ్ల చిన్నారి కవర్ ని తీసుకుని బెడ్రూమ్ లోకి వెళ్ళడం జరిగింది. అతను కవర్ మొహానికి కప్పుకొని లోపల ఆడుకుంటూ ఉండగా బెడ్రూమ్ కూడా తలుపు గడియ వేసుకోవడం జరిగింది. లోపల ఒకవైపు ఆడుకుంటూ ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత తల్లి చిన్నారి కోసం ఇంట్లో గాలించగా కనపడలేదు. వెంటనే బెడ్రూమ్ లోకి వెళ్లి చూసేందుకు ప్రయత్నం చేస్తే బెడ్రూమ్ లోపలికి వెళ్లి గడియ పెట్టి ఉండడం జరిగింది. వెంటనే పక్కనే ఉన్న అపార్ట్మెంట్ లో పక్కనే ఫ్లాట్ లో ఉన్న మిగతా వారిని పిలిచి డోర్ పగలగొట్టి లోపలికి వెళ్లి చూసేసరికి అప్పటికే 4 ఏళ్ల చిన్నారి శ్రేయాస్ స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు. వెంటనే అతన్ని నిజాంపేటలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే వైద్యులు అప్పటికే అతను చనిపోయినట్లుగా ధృవీకరించడం జరిగింది. ప్లాస్టిక్ కవర్ ను ఆడుకోవడానికి తీసుకుని వెళ్లి ఊపిరాడక చనిపోయిన ఈ దారుణ సంఘటన నిన్న చోటు చేసుకోవడం జరిగింది. అయితే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత అతని చిన్నారి శ్రేయాస్ మృతదేహాన్ని హాస్పిటల్ నుండి తీసుకున్న తల్లిదండ్రులు గుంటూరు జిల్లా నరసరావుపేట తమ స్వగ్రామానికి వెళ్లారు. ఈ సంఘటన పైన పోలీసులు కూడా ఒకవైపు కేసు కూడా నమోదు చేస్తున్నారంటే ఇది ప్రమాదవశాత్తు జరిగిందా లేకపోతే మరేదైనా కారణం ఉందా అన్న కోణంలో ప్రస్తుతం కేపీహెచ్బీ పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. భోగి, థ్యాంక్ యూ రాధాకృష్ణ. ఉగ్రవాదులు హైదరాబాద్ను మరోసారి టార్గెట్ చేశారు. భాగ్యనగరంలో భారీ విధ్వంసానికి కుట్ర పన్నారు. అయితే సెంట్రల్ ఐబీ ఇచ్చిన సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ పోలీసులు, సిటీ పోలీసులు, జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ బృందం నగరంలో జాయింట్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. పాతబస్తీ సహా 7 కీలక ప్రాంతాల్లో ముమ్మర సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. వీరిని ఐసిస్ సానుభూతి పరులుగా గుర్తించారు. ఫేస్బుక్ ద్వారా పరిచయమై హైదరాబాద్కు వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. అనుమానితుల నుంచి భారీగా మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలు, కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. నగరాన్ని టార్గెట్ చేసిన 13 మంది ఐసిస్ సానుభూతి పరుల్ని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే ఎన్ఐఏ కార్యాలయానికి చేరుకున్న ఇబ్రహీం తల్లిదండ్రులు తమ అబ్బాయి ఎలాంటి నేరాలకు పాల్పడలేదని చెప్పుకొస్తున్నారు.
ఎన్ఐఏ అదుపులోకి తీసుకున్న 13 మంది ఐసిస్ సానుభూతి పరుల్లో 6 పేర్లు పోలీసులు వెల్లడించనున్నారు. ఇబ్రహీం అనే వ్యక్తి ఈ ఆపరేషన్లో కీలక పాత్రధారిగా గుర్తించారు. ఇతను ఫేస్బుక్ ద్వారా మిగతా వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి గ్యాంగ్లో చేర్చుకున్నాడని తెలిపారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు. హైదరాబాద్లో మరోసారి భారీ పేలుళ్లు కుట్ర పన్నింది ఉగ్రవాదులు. ఈ ఉగ్రవాదులకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారం ఐబీకి వచ్చింది. దీంతో ఐబీ మన రాష్ట్రంలో ఉన్న ఇంటెలిజెన్స్ అధికారులతో పాటు సిటీ పోలీసులు అప్రమత్తం చేసింది. అయితే నగరంలో ఉన్న మొత్తం 6 చోట్ల ఏదైతే మొత్తం ఇప్పటి వరకు 11 మందిని అదుపులో తీసుకోగా ఇందులో 6 పేర్లను మాత్రం ప్రకటించి ఉన్నది ఎన్ఐఏ. అయితే 6 ఎవరైతే ఫస్ట్ కష్టంలో ఉన్న వాళ్ళ పేర్లు కూడా పేర్కొనడం జరిగింది. దీంట్లో ప్రధానంగా ఇబ్రహీం అనే వ్యక్తి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఇతనే ప్రధానంగా దీంట్లో సూచదారు అని చెప్పి ఇప్పటివరకు ఎన్ఐఏ నుంచి వస్తున్న సమాచారం. ఇతను ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇతనే పూర్తిగా ఫేస్బుక్ ద్వారా మిగతా ఫ్రెండ్స్ అందరినీ కూపప్ చేసి మొత్తం 11 మందితోటి ఒక పూర్తిగా ఒక గ్యాంగ్ను తయారు చేసినట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు పూర్తి స్థాయిలో అటు కేంద్రంతో ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో అది టచ్లో ఉండి ఇక్కడ ఉన్న పికప్ చేసిన వాళ్ళందరినీ ప్రశ్నించే పనిలో ఉన్నారు. మరోవైపు చూసినట్లయితే ఈ గ్యాంగ్ ఏదైతే ఇప్పటివరకు ఐఎస్ఐ తోటి టచ్లో ఉన్న ఈ గ్యాంగ్లో ఇబ్రహీం గతంలోనే దుబాయ్కి వెళ్ళి అక్కడి నుంచి సిరియా వరకు కూడా వెళ్ళి వచ్చినట్లుగా అధికారులు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ అనుమానంలో భాగంగానే అతను దుబాయ్కి వెళ్ళిన తేదీలు కావచ్చు, దుబాయ్లో అతను ఉన్న ప్రాంతాలు కావచ్చు, లేకుంటే అక్కడి నుంచి సిరియాకి ఏ విధంగా వెళ్ళాడు, తిరిగి ఎప్పుడు వచ్చాడు అన్న దానిపైన కూడా ప్రస్తుతానికి అధికారులు పూర్తి స్థాయిలో సమగ్రంగా వివరాలు తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు ఈ 6 చోట్ల ఏదైతే అధికారులు దాడులు చేశారో పాత బస్తీలోని మొగుల్పుర, భవానీ నగర్, తలాబ్కట్ట, బార్కా, చాంద్రాయణగుట్ట, ఫలక్నామా ప్రాంతాల్లో పోలీసులు ఎన్ఐ అధికారులు తర్వాత సిటీ పోలీసులు దాడి చేయగా పూర్తిగా ఈ 6 చోట్ల దొరికిన పూర్తిగా పేలుడు పదార్థాలను కావచ్చు, లేక పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యమైన దీంతో పాటుగా 2 కంట్రీమేలు రివాల్వర్స్తో పాటుగా మరోవైపు పెద్ద ఎత్తున కరెన్సీ కూడా అధికారులు పట్టుకోగలిగారు. అయితే కరెన్సీ కావచ్చు, పేలుడు పదార్థాలు కావచ్చు, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరిచ్చారు, ఎవరు చేశారు, ఎక్కడి నుంచి దీన్ని సప్లై అయింది అనే విషయాన్ని కూడా కనుక్కునే ప్రయత్నంలో అధికారులు ఉన్నారు. అయితే ఇప్పుడైతే ఎన్ఐ అధికారుల కష్టాల్లో ఉన్న 6 అధికారులు ప్రశ్నిస్తున్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ప్రస్తుతానికి ఇక్కడ రావడం జరిగింది. వాళ్ళని కూడా ఇక్కడికి వచ్చి కుటుంబ సభ్యులు వాళ్ళ వివరాలు కూడా వాళ్ళ నుంచి కూడా కుటుంబ సభ్యుల నుంచి కూడా వివరాలు సేకరించే పనిలో అధికారులు ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంతో కావచ్చు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారుల అలర్ట్ తోటి మొత్తం ఈ గ్యాంగ్ మొత్తం కూడా దొరికినట్లుగా అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఇంకొంతమంది సీక్రెట్ మాడ్యూల్స్, స్లీపర్ సెల్స్ కూడా ఉండొచ్చే అవకాశం ఉన్నాయని చెప్పి మరోవైపు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దిశలోనే నగరంలో మరికొన్ని చోట్ల కూడా దాడులు చేస్తున్నారు. ఈ దాడులు ఇంకా కొనసాగే అవకాశం కనబోతుంది. మరోవైపు ఐసీఐకి సంబంధించి మాడ్యూల్స్ కావచ్చు, లేకుంటే ఇబ్రహీం సంబంధించిన మాడ్యూల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వెలికి తీసే పనిలో అధికారులు ఉన్నారు. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో రమేష్ వైట్ల, ఎన్టీవీ.